ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మనందరం కూడా ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును కనులారా చూచినట్లుగా కృప దయచేయండి. నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాతో మాట్లాడి మహిమ ఘనత పరిశుద్ధుడైన తండ్రి సమస్తమును నీ నామ ఘనత కొరకై మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ వాక్యము వెళ్ళడగుట తోడనే వెలుగు కలుగును అని సెలవిచ్చారు. నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవుని ఆత్మ మనందరితో మాట్లాడి తన మహిమ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమెన్. చూడండి ఆయన, మనం ప్రతి బుధవారం శనివారం పరిశుద్ధాత్మ కూటంలో బైబిల్ స్టడీల్లోనూ 2వ తిమోతి పత్రికను మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. దేవుని యొక్క ఆత్మ మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమెన్. చూడండి అన్న, మనం 2వ తిమోతి పుస్తకంలో పరిశుద్ధ లేఖనాల నుంచి గత లాస్ట్ సెక్షన్లో 1-2 వచనాలు చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు రాత్రి 3-5 వచనాలు మనందరికీ పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చదువుకుందాం. నా ప్రార్థన యందు 2వ తిమోతి పత్రిక 3వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. రైట్. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచు మీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరుల యొక్క ఆచారం ప్రకారంగా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇక్కడ లేఖనాలు చాలా విలువైనవి. మనందరం లేఖనాలని గ్రహించటం అనేది చిన్న విషయం కాదు. వాక్యాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని తెలియచేసేది కేవలం పరిశుద్ధాత్ముడే. చూడండి, ఈ రోజున పరిశుద్ధాత్ముడు బోధించిన విషయాలు మనకు అర్థం కాకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో దేవుని ఆత్మ మన యొద్దకు పంపబడ్డాడో ఆయన
తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్తారు. ఆ రోజుల్లో అపోస్తులను నడిపించిన ఆత్మ ఈ రోజుల్లో మనలందరినీ ఈరోజు సేవ నడిపిస్తున్న ఆత్మ తేడాను మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవా విధానాలు అని అంటే ఏమేం కనపడతాయి? సురేష్ అయ్య గారు, సేవ జరుగుతుంది అని అంటే ఇప్పుడు కనపడే ట్రెండ్ ఏంటి అని అంటే మంచి కార్లు, ఏసీ కార్లు, ఏసీ మందిరాలు, డెకరేషన్లు, లైట్లు, కోట్లు, సూట్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద మందిరాలు, వాళ్ళను ఫాలో అయ్యేటువంటి జనాంగం, అడ్వర్టైజ్మెంట్లు, వాల్ పోస్టులు గమనించారా? రకరకాల రంగుల డెకరేషన్లు. వాళ్ళ మినిస్ట్రీ పేర్లు చూపించాలంటే నువ్వు కూర్చున్నా, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా, బయటకు వచ్చిన వీడియోలు, కొండల్లో లోయల్లో మేము ప్రార్థన చేస్తున్నాం చూడండి అని చెప్పుకునేటువంటి విషయాలు, దేవుడు చూడండి మమ్మల్ని ఎంతగా దీవించాడు అని చెప్పుకునేటువంటి విషయాలే ఉంటాయి. ఈ రోజున ఏ విశ్వాస అయినా సంఘానికి వెళుతున్నారు అని అంటే ఆ సంఘంలో ఏ ఏ విషయాలు కనపడుతున్నాయి అనేది మనందరం కూడా చూస్తే, సంఘంలో విశ్వాసులను కానివ్వండి, సేవకులను కానివ్వండి చూస్తే, సంఘంలోకి వస్తున్న వాళ్ళందరూ జాబ్ హోల్డర్సు, సంఘంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మంచి మంచి బిల్డింగులు, లోన్లు, ఉద్యోగాలు, వడ్డీలు. కొంచెం జ్ఞానంగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలని దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ఒక సేవా విధానం, సంఘం, దైవజనులు అంటే ఈ రోజుల్లో ఇప్పుడు కనబడుతున్నటువంటి ట్రెండ్ అది. ఆ రోజుల్లో సేవ అంటే ఏంటో తెలిసిన? ఆ రోజుల్లో సేవ అంటే సురేష్ అయ్య గారు శ్రమల గుండా ప్రయాణం చేస్తూ సంపూర్ణులై దేవుని యొక్క చిత్తాన్ని ఎలా చేయాలో వాళ్ళు చూపించారు. ఈరోజు ఇప్పుడు మనం 3వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకున్న విషయాల్లో మొత్తం 3 అంశాలు ఉన్నాయి. వాస్తవానికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొంచెం కింద వచనాలు పైకి, పై వచనాలు కిందకి ఏదేదో రాసినట్టుగా అనిపిస్తుంది. అంటే వాస్తవానికి ప్రార్థన తర్వాత కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. పౌలు ఎప్పుడు కూడా రాసేటప్పుడు తను ఎవరికి రాస్తున్నాడో రాస్తాడు. ఆ తర్వాత వాళ్ళ కొరకు సమాధానమును, దానికి సంబంధించిన విషయాలు రాస్తాడు. తర్వాత ప్రార్థించే విషయాలు రాస్తాడు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు, వీటన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అని రాస్తాడు. అంటే ఇది పౌలు యొక్క నడక. పౌలును పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి పత్రికలు రాయించినా, ఎవరితో మాట్లాడినా ఈ విషయాలన్నీ కూడా క్రమంగా రాస్తాడు. అంటే పౌలు యొక్క నడకను నేను లేఖనాల్లో చూశాను కనుక ఆ మాట చెప్తున్నా. అందుకనే ఆ రోజుల్లో సేవ చేసే విధానాన్ని పరిశుద్ధుల యొక్క దేహంలో నుంచి వాళ్ళు తర్వాత రాబోయే ప్రజలకు, లేకపోతే రాబోయే తరాల వాళ్ళకి సేవ చేసే విధానంలో ఎలాంటి విషయాలు చెప్పి ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా పరిశుద్ధ జీవ గ్రంథంలో ఈ 1 తిమోతి, 2 తిమోతిలు పత్రికల్లో, తీతు పత్రికల్లో ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడు చూడండి నాన్న, మనం 3వ వచనాన్ని చదువునానా. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోకూడదా నాన్న? నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఇప్పుడు చూడండి,
ప్రార్థనల యందు ఎడతెగక తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే, తిమోతిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే, పౌలు ఏ పరిస్థితుల్లో ఉండి ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడో అనేటువంటిది ఒక ప్రశ్న. నీ కన్నీళ్లను తలచుకొని నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై. ఇప్పుడు చూడండి, తిమోతి కన్నీరు కారిస్తే పౌలు అంట సంతోషపెడుతున్నాడంట. దైవజనుడు ఏ విషయాల్లో సంతోషపడతాడు చెప్పండి? తిమోతి ఆత్మల కొరకు బహుభారం కలిగి కన్నీరు కార్చేవాడిగా పౌలు చూస్తున్నాడు. గమనించారా? ఒక దైవజనుడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి సంతోషిస్తాడంటే దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఇప్పుడు చూడండి, మన మధ్యలో సురేష్ అయ్య గారు కూడా ఉన్నారు. ఆయనకున్నటువంటి తలాంతులో ఆయన పరిచర్య చేస్తూ, ఇప్పుడు చూడండి, తోటి సహోదరునైన నన్ను ఏ ప్రాంతాలకు వెళ్ళినా పరిచర్య విషయాల్లో మరి కారు తీసుకొని నాకు సహకారిగా ఉంటూ, నిజంగా అండి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా నా బ్యాగులు మోస్తుంటే నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటా. అంటే దేవుని సువార్త వలన కలిగినటువంటి సంబంధం, దేవుని ఆత్మ కలిగినటువంటి రిలేషన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు ఎంతో సహకారిగా ఉంటూ నా శ్రమల్లో నాకు తోడుగా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ఎవరు గుర్తొస్తారో తెలిసిన, నాతో పాటు శ్రమలలో ఉంటూ ప్రయాణం చేస్తున్న పరిశుద్ధులు, సంఘం బిడ్డలో నా హృదయం నిండా ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు ఉండరు పరిశుద్ధుల హృదయాల్లో. అందుకనే నేనేమంటానంటే, తిమోతి గురించి పౌలు ఎందుకు అంత ఆసక్తి కలిగి ఉండి నిన్ను చూడాలని, నీ కన్నీళ్ళ గురించి నాకు తెలుసు అని ఎందుకు అంటున్నాడంటే, పౌలు రాసిన పత్రికలన్నిటిలో, ఈవెన్ రోమా సంఘం, కొరింథీ సంఘం, ఇలాగా తీతు, తిమోతి, కొలసి, గలతి పత్రికలన్నిటిలో తిమోతి లేకుండా లేడు. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు శ్రమలన్నిటిలో తిమోతి తోడుగా ఉండి పౌలుకు సహకారిగా ఉండి నడిపించబడతా ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, సంఘంలో ఏ బిడ్డలైనా పరిశుద్ధులకు తోడుగా ఉండి సహకారిగా ఉండి శ్రమల్లో తోడై ఉండి నడిపించబడే వాళ్ళు ఉంటే వాళ్ళని పౌలు గుండెల్లో, అంటే దైవజనుడు గుండెల్లో వాళ్ళకి స్థానం ఉంటుంది. నేను కొన్నిసార్లు కొంతమంది బిడ్డల్లో ఇలాంటి జీవితాన్ని చూస్తూ ఉంటాను. మొన్న నేను సత్తుపల్లి ప్రాంతాల్లో సేవకి వెళ్ళేటప్పుడు కూడా నాకు తోడు ఎవరూ లేరు, భారంగా ఉన్నాను. విశేషం ఏంటో చెప్పిన, నాకు తోడు జాషువా కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి నిద్రలు మాని ప్రయాణాలు చేసి నాతో పాటు శ్రమ పడ్డారు. అంటే పిల్లలు నాతో పాటు శ్రమ పడ్డాన్ని నేను చూస్తున్నాను. పౌలుకి ఎందుకు తిమోతి విషయంలో అంత ఇంట్రెస్ట్, అంత శ్రద్ధ ఏంటంటే, వాళ్ళు పరిశుద్ధులతో పాటు శ్రమానుభవంలో పాలి భాగస్తులై ఉన్నారు. గమనించారా? ఇప్పుడు నేనేమంటానంటే, ఒక మనిషి బ్రతికేటప్పుడు పరిశుద్ధుల జీవితాలతో పాలు పంపులు మనందరం కలిగి ఉండాలి. సంఘం కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, తోటి సేవకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల సహవాసంలో పాలు పంపులు కలిగినటువంటి వారిగా నడిపించబడాలి. గుర్తుపట్టారా? ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. అంటే ఈ 5 వచనాల్లో చాలా అతి శ్రేష్టమైన విషయాలు ఉంటాయండి, మామూలు విషయాలు ఉండవు. నిజంగా పరిశుద్ధుల జీవితాల్లో ఎంత చక్కటి నడక, ఎంత చక్కటి నడిపింపు చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ మధ్యలో రిలేషను, వాళ్ళ మధ్యలో ఒకరి విషయాల్లో ఒకళ్ళు ఎలాగా
ఏ ఆలోచనతో వాళ్ళు ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు నడిపించబడతారు, ఇవన్నీ ఉంటాయండి. నేను చదివేటప్పుడు అతి గంభీరమైనటువంటి విషయాలు చూస్తున్నప్పుడు నాకు నా ఆనందానికి అవధులు లేవు. నాకు అనిపిస్తుంది ఈ లేఖనాలు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎంత ఆనందపడుతున్నానంటే, నేను అనుకున్నాను ఇవాళ బైబిల్ వాక్యం కూడా నాకు నేనే చదువుకునే వాక్యం చెప్పాలేమో అనుకున్నా. కానీ మొత్తానికి కొంతమంది పిల్లలు రావటం నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుడు మనలను కనికరించి ఒక మనిషి మరణములో నుండి ఒక మనిషి మరణములో నుండి జీవములోనికి దాటించే శక్తి కలిగిన వాక్కు. అందుకని యాకోబు పత్రికలో 1:19 ఆ మాట చూడనా, మన లోపల నాటబడిన శక్తి కలిగిన వాక్కును సాత్వికముతో అంగీకరించండి. 19-20 వచనాల యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల చూడండి నాన్న. 20వ వచనం. రైట్. ఎందుకనగా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టుడి యొక్క తత్వాన్ని మాని మన లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి కలిగిన వాక్యాన్ని అక్షయ విను. శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలట. ఇప్పుడు మనం వినేటువంటి లేఖనాలు మన ఆత్మలను రక్షించేవి అనేటువంటి ఆలోచన ఉంటే, నీ ఆత్మను రక్షించుకోకపోతే నువ్వు నరకంలో ఉంటావన్న భయం ఉంటే, ఏ రోజు దేవుని సన్నిధిని కానీ దేవుని వాక్యాన్ని కానీ విడిచిపెట్టి ఉండలేరు. మనిషికి మరణంలో నుండి తప్పించే జీవం దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్కులోనే ఉంది. ఆయన వాక్యము ఆత్మయు జీవమయున్నది, వెలుగయ్యున్నది అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఈ రోజుల్లో ఇలాంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బిడ్డలారా, ఈ రోజున మనం చదువుకునేటువంటి విషయాలు ఈ 5 వచనాలు 3 నుంచి 5 వచనాల వరకు ఉన్నటువంటి వచనాలు మనం చదువుకునేటప్పుడు ఈ 3 వచనాల్లో 3 విషయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొదటి ఆ 3వ వచనంలో నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని ప్రారంభించాడు. నేనంటాను, పౌలు ఏ స్థితిలో ఉన్నాడో అనేది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి పౌలు పరిస్థితులు ఏంటి చెప్పండి. మనం ఇందులో 2 సెక్షన్లు ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. ఇది 3వ సెక్షన్. ఈ 3వ సెక్షన్లో మనకి గ్రహింపు కావలసినటువంటి విషయం ఏంటి అంటే, పౌలు ఉన్న పరిస్థితులు ఏంటో మనకు అర్థం కావాలి. ఎలాగున్నాడు పౌలు? సువార్త నిమిత్తం 3వసారి రోమా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోమా జైల్లో ఉండి పౌలు ఈ పత్రికను రాస్తూ, నేను నా ప్రార్థనల యందు ఎడతెగకుండా నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. వాస్తవానికి జైల్లో ఉన్నప్పుడు ఏ ఆలోచనలు ఉంటాయి మనలో? జనరల్గా సురేషయ్య గారు, మనం శ్రమలో ఉన్నాం, మనల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు, తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో వేశారు. ఇప్పుడు ఏం ఆలోచిస్తాం మనందరం? శ్రమలు కలిగినప్పుడు ఇదేం కర్మరా నాయనా, ఈ బాధలేంటి, దేవుడేంటి ఇలా అప్పగించాడు, మనల్ని ఏంటి ఇలా జైల్లో పడేశారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సహజంగా ఎవరి మనసైనా అలానే ఉంటుంది. నేనంటాను, బాధలలో శ్రమలలో ఒక వ్యక్తి కొరకు కనిపెట్టుకొని
ప్రార్థించి స్తుతించి దేవుని ఘనపరిచే వాళ్ళు ఉంటారండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు జనరల్గా మీరు ఆలోచించండి, శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థించబుద్ధి కాదు. శ్రమల్లో ఉన్నప్పుడు బైబిలా తీసుకెళ్ళి చూడండి, తీసుకెళ్ళి. శ్రమల్లో ఉన్నప్పుడు గుర్తుపట్టారా, ప్రార్థించడం కానివ్వండి, లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ ఉండదు. మనం శ్రమలో ఈ కర్మేంటి, దేవుడు ఏంటి, ఇటు చేసాడు మన జీవితాన్ని అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పౌలుని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్ముడు ఎలాంటి ఆలోచనతో పౌలుని నడిపిస్తున్నాడంటే, పౌలు అంటాడు, అయ్యా నా ప్రార్థనలో నీ గురించి ఎడతెగక నేను నీ గురించి ప్రార్థిస్తూ నీ గురించి నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు పౌలు తిమోతి గురించి అంతగా ఆశించాలి? ఆశపడడానికి గల కారణం ఏంటంటే, పౌలు 30 సంవత్సరాలు పైబడి సేవ చేసిన తన జీవితంలో పౌలు రాసినటువంటి పత్రికలన్నిటిల్లో కూడా తిమోతి లేకుండా లేడు. అంటే అర్థం ఏంటి? తన 30 ఏళ్ల సేవా జీవితంలో తిమోతి పౌలుని ఎన్నడూ విడిచిపెట్టి ఉండలా. అంటే తిమోతి పౌలుని వెంబడిస్తున్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా పౌలుకి తోడుగా ఉండి ఆదరించి నడిపించబడతా ఉన్నాడు తిమోతి. నా అంచనా ప్రకారం తిమోతి బాల్య దినం నుండే పౌలయ్యను వెంబడించినట్లుగా నాకైతే పర్సనల్గా అర్థమవుతుంది. బాల్య దినం నుండే తిమోతి పౌలును చక్కగా వెంబడించేటువంటి వాడు, ఆదరణగా తోడుగా ఉండేవాడు. అంతేకాకుండా సంఘం కొరకు కన్నీటితో ప్రార్థించేవాడు అనేటువంటి సంగతిని మనం చూడొచ్చు. 3వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? నా ప్రార్థనల యందు ఎడతెగక, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఇప్పుడు చూడండి, ప్రార్థనల యందు ఎడతెగక అంటే ఎప్పుడు చూసినా పౌలు ప్రార్థించే విషయాల్లో ఎడతెగకుండా ఉంటాడట. గమనించారా? ఎక్కడ జైల్లో, ఎక్కడ రోమా జైల్లో. రోమా జైల్లో ఎట్టుంటే తెలిసిన ఏమండి? కాపలాదారులు ఒక పక్క అన్నం పెడితే పెడతారు, లేకపోతే లేదు. మంచిళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. చూడండి ఎంత భయంకరమైనటువంటి శ్రమ చూడండి. అక్కడ మనం పడుకునే అంత ఫెసిలిటీస్ కూడా ఏమి ఇవ్వరు. రూమ్ అంతా ఎలా ఉంటుందంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అక్కడే బాత్రూమ్కి వెళ్ళాలి, అక్కడే అన్ని పనులు కూడా అక్కడే చేసుకోవాలి. చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఆ రోమా జైల్లో చాలా దారుణంగా ఉంటాయి. అన్నీ కూడా వి షేప్లో ఉంటాయి. అంటే ప్రశాంతంగా అటు ఇటు తిరగటానికి కూడా ఉండదు గదిలో. అంటే అంత ఇరుకుగా ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, అంత ఇరుకులో ఎడతెగక ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాడంట. ఏంటండి అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఎడతెగక ప్రార్థించటం అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పం అంతా నెరవేర్చబడాలంటే ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. అంటే అర్థం ఏంటంటే, మన ప్రార్థన దేవుని చేత పని చేపిస్తుంది అనేటువంటి మాటను మనం చూడొచ్చు. చూడండి నాన్న, యెషయా పుస్తకంలో అది 64లోనో 6వ వచనంలో ఉంటుంది చూడండి. 66, 62, 6, 61, 6వ వచనంలోనో ఎక్కడ ఉంటుంది? యెహోవా జ్ఞాపకర్తలారా అని ఉంటుంది చూడండి. 7వ వచనం. ఎందులో? 62:7. 62:7. యెహోవా జ్ఞాపకర్తలారా, 62వ అధ్యాయము 7వ వచనాన్ని, యెషయా పుస్తకం 62వ అధ్యాయం
7వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా జ్ఞాపకకర్తలారా, యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి, మీరు విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు, దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆయనను విశ్రమింపనీయకుడి. చూడండి, యెహోవా జ్ఞాపకర్తలారా అంటే యెహోవాకు ప్రార్థన చేయువారులారా. వీళ్ళు ప్రార్థన చేసేది దేనికంట? ఇదెందుకంటే చూడండి అన్న, యెరూషలేమును ఆయన లేచి యెరూషలేమును స్థాపించు వరకు అంటే యెరూషలేమును కట్టు వరకు అంటే అర్థం ఏంటి? అంటే ఆయన మందిరాన్ని కట్టే వరకు, లేకపోతే ఆయన ప్రజలను కట్టే వరకు, ఆయన లోకమందంతటా తనకు ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు రెస్ట్ తీసుకోకూడదు, అంటే ఆయన ఖాళీగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఆయన లేచి యెరూషలేమును స్థాపించాలి. అలా స్థాపించే వరకు అంటే అర్థం ఏంటి? ఒక మనిషి దేని కొరకైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థించిన విషయాలు దేవుడు లేచి పనిచేసే వరకు, ఆయన పని చేసి ముగించే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు లేచి పని చేస్తాడు. మనం ప్రార్థన చేయటం ఆపేస్తే ఆయన కూడా పని చేయడు. అది సంగతి. అంటే జైల్లో కూడా ఉండి అపోస్తలుడైన పౌలు ఎందుకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడంటే తిమోతి పట్ల దేవునికున్న ఆలోచన కంపల్సరిగా నెరవేర్చబడాలి. గమనించారా? తప్పనిసరిగా నెరవేర్చబడాలి. గుర్తుపట్టారా? అంటే అర్థం ఏంటి? అంటే దేవుని యొక్క ఆలోచన భూమండలం మీద జరగాలంటే ఆ రోజున క్రైస్తవులు సంఘం అంతా కూడా శ్రమలలో ఉంది. పౌలు రోమా జైల్లో బంధించబడి ఉన్నాడు. సంఘాలు చెదిరిపోయి ఉన్నాయి. సంఘం అంతా కూడా శ్రమల కాలాల్లో ఉన్నాయి. అలాంటి సమయంలో పౌలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? పౌలు మరణ సమయం సమీపించింది, మహిమలోకి వెళ్ళేటువంటి గడియలు సమీపించాయి. పౌలు తన యాత్రను ముగించే గడియలు సమీపించాయి. ఈ 2వ తిమోతి పత్రిక రాసిన తర్వాత ఇక ఆయన ఏ పత్రిక రాయలా. దీంతో చివరి పత్రిక రాశాడు ఆయన. ఇక తర్వాత ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక ఎలాంటి సువార్త సేవ పౌలు ద్వారా జరగల. గమనించారా? తన మరణ సమయంలో మరి ఎక్కువగా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకొరకంటే నా తర్వాత సేవాభారాన్ని కొనసాగించేవాడు, నమ్మకమైన వాడు, ప్రజల ఆత్మల కొరకు కన్నీరు కార్చేవాడు ఎవరు అనంటే తిమోతి ఉన్నాడు. తిమోతి పట్ల దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, దేవుని సంకల్పంలో నీ పిల్లలు సేవ చేయాలని ఎప్పుడన్నా ఆలోచించావా? దాని కొరకు ప్రార్థించావా? దాని కొరకు ఆటంకాలన్నీ తొలగిపోయే విధంగా దేవుడు తన చిత్తాన్ని చెయ్యాలని ప్రార్థించే తల్లిదండ్రులు ఉంటారండి? నాకు తెలియదు, ఉంటారో లేదో కూడా నాకు తెలియదు. కానీ తిమోతిని బాల్యదినం నుండే పౌలు వెంట తిరుగుతున్నటువంటి తిమోతి విషయంలో పౌలుకు దేవుడు ఎంత భారం ఇచ్చాడంటే తిమోతి నమ్మకత్వం, తిమోతి యొక్క విశ్వాసం, తిమోతి యొక్క పరిశుద్ధ జీవితం, తిమోతికి ఉన్నటువంటి కన్నీటి ప్రార్థన అనుభవాలు ఇవన్నీ కూడా పౌలు చిన్నప్పటి నుంచి చూసి కనులారా చూసినటువంటి వ్యక్తి. ఇప్పుడు శ్రమలలో ఒకవేళ దేవుడు పిలిస్తే మహిమలోకి వెళితే తన తర్వాత భవిష్యత్ తరాల వాళ్ళకి సేవ చేయడం కొరకు దేవుని ఆలోచన ప్రకారంగా తిమోతి నడిపించబడాలని ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేచి యెరూషలేమును కడతాడు. అంటే ప్రార్థన చేసి ఏది అడుగుతామో దానిని నెరవేర్చడానికి దేవుడు బయలుదేరి యుద్ధంలోకి వస్తాడు. ఆయన వచ్చి
మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన లేచి పని చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఒక నీతిమంతుడు ప్రార్థించడం వలన దేవుడు రెస్ట్ తీసుకోడు. ఆయన లేచి నువ్వు అడిగినట్టుగా కార్యాలు చేయడానికి దేవుని ఆత్మ భూమండలం మీద పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున మనం మనస్సాక్షి గ్రహించాలి. దేవుని యొక్క సంకల్పం నువ్వు అడిగింది నెరవేర్చబడాలంటే మానక నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడు చూడండి, మనం దేని కొరకు ప్రార్థన చేస్తామని చెప్పండి. మానక, ప్రభువా బిడ్డకు ఉద్యోగం ఇయ్యయ్యా, బిడ్డలు బాగా చదవాలయ్యా, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోవాలయ్యా, మా అబ్బాయి అమెరికా వెళ్ళి రావాలయ్యా, లండన్ వెళ్ళి రావాలయ్యా, రాజకీయాల్లో మంచిగా నడిపించబడాలయ్యా. చూసారా ఎలాంటి ప్రార్థనలు మన ప్రార్థనలో? పరిశుద్ధుల ప్రార్థనలు, లేకపోతే దేవుని పిల్లల యొక్క ప్రార్థనలు. బాల్యదినం నుంచి పౌలు దగ్గర తిమోతి ఎదిగిన విధానం చూడండి. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ నడక ఎంత చక్కటి నడక చూడండి. అర్థమవుతుందండి. ఈ నడక పౌలుకి, ఈ నడక తిమోతికి రావడానికి గల కారణం ఏంటి ఆలోచించండి. తిమోతిని నడిపించింది ఎవరు తెలిసిన? వాళ్ళ నాయనమ్మ లూయి, తర్వాత వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అమ్మ, తిమోతి, వీళ్ళ ముగ్గురు కూడా ఒకే విశ్వాసం, ఒకే ఆత్మ. చూడండి, వీళ్ళన్న కంఠంలో శరీర సంబంధమైన విధంగా కంఠమే కాకుండా ఆత్మ సంబంధమైన వారిగా కూడా వీళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళమ్మ తిమోతిని కందే, కానీ అలాగే విశ్వాసంలో కూడా కందే. నేనేమడుగుతున్నానంటే, తల్లిదండ్రులరా, మీ పిల్లలు శారీరకంగా కన్నావు మంచిదే. నేనేమంటానంటే ఆత్మీయంగా కూడా నీ పిల్లల్ని తల్లిదండ్రులు కనాలి. గమనించారా? దైవజనుడు, నీతిమంతులైనటువంటి పరిశుద్ధులు మిమ్మల్ని ఎలా కంటున్నానో మీరెళ్ళి మీ పిల్లల్ని కూడా కనాలి. ఈ రోజుల్లో ఏ తండ్రినయ్యా నా బిడ్డను నేను వాక్యములో కన్నాను, నా బిడ్డ దేవుని చిత్తం చేయడానికి నేను కన్నాను అని సాక్ష్యం చెప్పగలరండి? చెప్పలేరు. ఈ రోజుల్లో తల్లిదండ్రులైన వాళ్ళు ఎలాగుంటారో తెలిసిన, అయ్యా మా బతుకేదో అయిపోయింది, మాదేం లేదులే కానీ మా పిల్లలన్న దేవుడు కాపాడితే బాగుండు. బిడ్డలారా, చెట్టు ఏరులో చేదు పోకుండా కాయలోకి చేదు బాదు. నువ్వు బతికినంతకాలం, తల్లిదండ్రులు బతికినంతకాలం దేవుని వాక్యాన్ని నమ్మకుండా, పరిశుద్ధ జీవితాన్ని చేయకుండా, ఇష్టం వచ్చినట్టు బతికి, మన ఇష్టం వచ్చినట్టు బతికి చస్తే ఆ చెట్టు ఏరులో ఉన్న చేదు కాయల్లోకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. నీ గర్భాన పుట్టినటువంటి పిల్లల బతుకులు కూడా సేమ్ తల్లిదండ్రులు ఎట్ట బతుకుతారో అలానే బతుకుతారు. అంటే ఈ విధంగా తరతరాలు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడ్డాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనించారా? ఈరోజు రాత్రి ఒకవేళ మనం గుర్తుపట్టకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. నేను అడుగుతున్నాను, పౌలుకి తిమోతికి ఉన్న సంబంధాలు ఏంటి అసలు? పౌలు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి. జైల్లో ఉండి, మరణ సమయంలో ఉండి, చూసారా పౌలు ఎవరి కొరకు కన్నీరు కారుస్తున్నాడు, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సంకల్పంలో ఉన్న తిమోతి, ఆ పౌలు తర్వాత సంపూర్ణమైన సేవ తిమోతి చేయడం కొరకు, దేవుని సంకల్పం నెరవేర్చబడడం కొరకు అపోస్తులుడైన పౌలు మానక ప్రార్థన చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, దేవుని సంకల్పం ప్రకారంగా నీ భర్త రక్షించబడ్డానికి, నీ భార్య రక్షించబడ్డానికి, నీ పిల్లలిద్దరు రక్షించబడ్డానికి మానక ప్రార్థించే వాళ్ళు ఉన్నారండి? చెప్పండి. ఏం రిలేషన్స్ అండి? వీళ్ళని నడిపించినటువంటి సువార్త, వీళ్ళు నమ్మినటువంటి సువార్త ఎంత బలమైంది.
వాళ్ళని ఎలాంటి నడక, వాళ్ళిద్దరి మధ్యలో పౌలు తిమోతి మధ్యలో ఎలాంటి నడక ఉందో చెప్పండి. ఈ రోజున మనకుందండి. తిమోతి వాళ్ళ అమ్మమ్మకి, తిమోతి వాళ్ళ అమ్మకి, తిమోతికి ఏ విశ్వాసం ఉంది, ఏ నడక ఉంది? వాళ్ళ ముగ్గురు చూడండి, శరీర సంబంధంగా రిలేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఆత్మ సంబంధంగా కూడా ఒకరినొకరు కంటున్నారు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ కూతుర్ని శారీరకంగా కంది, ఇటు ఆత్మీయంగా కూడా కంది. వాళ్ళమ్మ తన కుమారుడిని తిమోతిని శారీరకంగా కంది, ఆత్మీయంగా కంది. తల్లులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా, తండ్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లల్ని శారీరకంగా కన్నారు కానీ ఆత్మీయంగా కన్నారండి? మిమ్మల్ని చూసి నీ పిల్లలు ప్రార్థనా జీవితం నేర్చుకున్నారా? దేవుని చేత పని చేపించేటువంటి ప్రార్థనా జీవితాన్ని నీ బిడ్డలు నేర్చుకున్నారంటారా? ఆలోచించండి. ఏమి లేదండి, మనం గుడికి వెళ్ళి రావటం, కానుకలు ఇవ్వటం, దశంభాగాలు ఇవ్వటం, ప్రార్థన చేయించుకోవడం, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో పండగలు చేసుకోవడం, గుర్తొచ్చినప్పుడు పేదలకి పంచి పెట్టడాలు, ఇలాంటివన్నీ చేసి మనం పరలోకం వెళ్తాం అనుకునేది భ్రమ. ఆదిమ సంఘంలో వాళ్ళ తల్లులను, వాళ్ళ కుటుంబాలను కనుక గమనిస్తే వాళ్ళందరూ శారీరకంగా పుట్టి ఒకళ్ళొకళ్ళ సంబంధాలు ఉన్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఆత్మీయంగా కూడా కన్నారు. ఈ రోజున మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మనం వస్తున్నాం ప్రార్థనకి, మన తల్లిదండ్రులు మన ఎమ్మట వస్తారండి? రారు. పోనీ మనం పిల్లలు మన ఎమ్మట ప్రార్థనకు వస్తారా? రారు. ఎందుకని? ఈ రోజున ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఆత్మీయంగా వాళ్ళ బిడ్డల్ని కనేటువంటి స్థితిలో లేరు. మరి ఎలాగ బతుకుతున్నారంటే పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే బ్రతుకుతారులే, దేవుడు కనికరిస్తారులే అనుకుంటున్నారు. ముందల నీలో చేదు పోకుండా నీ పిల్లల్లో చేదు పోదు. మొన్న ఒంగోలులో ఒక ఇద్దరు పాస్టర్లు అంటున్నారు, అసలు తల్లిదండ్రుల శాపాలు పిల్లల మీదకి అసలు రావు అంటున్నారు. నేను ఆశ్చర్యపోయా, నా మైండ్ ఏం పని చేయలా. అంటే దేవుని లేఖనాలను కూడా నమ్మనటువంటి భయంకరమైన గుడ్డితనంలో ఉన్నవాళ్ళు బోధకులయ్యారు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తులో ఉన్న అన్యజనుల ఆచారాలు మీరు చేయకూడదు, కానాను దేశంలో ఉన్న ఆచారాలు మీరు చేయకూడదనంటే అసలు ఆచారాలన్నీ క్రైస్తవులు అనుసరించేవి. అన్యజనులు కూడా నేర్పింది క్రైస్తవులే, ఆచారాలు నేర్పింది, పుట్టినరోజులు నేర్పింది క్రైస్తవులంట. పాస్టర్లు అంటున్నారు. సురేష్ అయ్య గారు, ఒంగోలులో పాస్టర్లు నన్ను నిలదీసి అడుగుతున్నారు, ఏంటయ్యా అసలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా క్రైస్తవులే ప్రపంచానికి నేర్పారు, నీకేం తెలుసు, నీకు ఆ మాత్రం కూడా తెలీదా? నవ్వుతున్నారు వాళ్ళు. నేనన్నాను, అయ్యా పుట్టినరోజులు దేవుని ప్రజలు చేస్తారని, ఇశ్రాయేలు ప్రజలు పుట్టినరోజులు చేసుకోమని ఎక్కడా బైబిల్ చరిత్రలో దేవుడు రాయించనా, కానీ ఐగుప్తులో పుట్టినరోజులు చేసుకున్నారని రాయించాడు. కానాను దేశంలో ఇశ్రాయేలీలకు కానాను దేశాన్ని దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ కానాను దేశంలో మరి రాజులు డ్యాన్సులు వేయించుకున్నారు పుట్టినరోజులకి. దేవుడు చెప్పాడు లేవీకాండంలో, లేవీలకు చెప్పాడు, యాజకులు చెప్పాడు, దైవజనులు చెప్పాడు, కొత్త నిబంధనలో అపోస్తులు గలతీ సంఘంలో చెప్పారు, ఎఫెసీ సంఘంలో చెప్పారు, రోమా సంఘంలో చెప్పాడు. ఇలాంటివన్నీ మనుషుల చేత కల్పించిన పద్ధతులు చేయకూడదని ఎన్నో సందర్భాల్లో యెషయా పుస్తకంలో చెప్పాడు, సువార్తల్లో చెప్పాడు, పత్రికల్లో చెప్పాడు. కానీ వీళ్ళు అంటున్నారు నన్ను ఎగతాళి చేస్తూ, అసలు కేకులు, పుట్టినరోజులు ఇవన్నీ కూడా చేసింది క్రైస్తవుల దగ్గర చూసి మరి మిగతా అన్ని జనులు నేర్చుకున్నారు అని అంటున్నారు. బైబిల్లోనేమో అన్ని జనులు చేసిన పద్ధతులు, ఐగుప్తు కానానులో వాళ్ళు చేసిన పద్ధతులు మీరు నేర్చుకోవద్దు, చేయకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అది తప్పు అని అంటున్నారండి. ఇంకా వాళ్ళ ముందర నేనేం మాట్లాడాలి? వెంటనే నేను రాబర్ట్ టైగర్ లేచిపోయాయా, చాలా సంతోషం, మీ నమ్మకం మీది, మంచిది, మీకు అలా అర్థమైందేమో మాకు తెలియదు, కనుక మా పరిస్థితులు అయితే మాకు అర్థమైంది, అది మేము మాకు లేఖనాల్లో అర్థమైన విషయాల ప్రకారం మేము నడిపించబడతాం, తర్వాత మీ ఇష్టం,
మీకు నచ్చింది మీరు చేయండి, మేము ఎప్పుడు మీకు అడ్డుపడలేదు కదా, మీ ఇష్టం అని చెప్పి లేచి ప్రార్థన చేసి వచ్చేసాను నేను. గమనించారా? ఈ రోజుల్లో దేవుని లేఖనాలు అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. ఆ రోజున ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళు ఎలాగున్నారంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఆత్మీయంగా కన్నారు, కానీ వాళ్ళు పరిశుద్ధుల చేతికి అప్పగించారు. ఏమండి? తిమోతి ఎక్కడ 3వ అధ్యాయం ఎక్కడ చూడండి, 1 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో ఎక్కడ 4-14 చూడండి. దొరికిందా? సంపూర్ణ బాల్య దినము నుండి 14 చూడనా, 3వ అధ్యాయం 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 13-14 నుంచి చదువు పోనీ. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తాము మోసపోవచ్చు. 14 చదువు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా 3:14 రైట్ చదువు నాన్న. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. చూడండి, రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని తిమోతికి కల్పించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనములను, శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి, అంటే కొత్త నిబంధన లేదప్పుడు పాత నిబంధన, బాల్య దినము నుండే తిమోతి పరిశుద్ధ లేఖనములు బాల్య దినము నుండే నీవెరుగుదువు గనుక, నీవు ఆల్రెడీ ఎరుగున్నావు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చూడండి, తిమోతి ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ, తన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో నమ్మి విశ్వసించి నడిపించబడ్డాడంట. నేను అడుగుతున్నాను, మీ పిల్లల గురించి ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం చెప్పగలడా? తిమోతి గురించి పౌలు సాక్ష్యం చెప్పినట్టుగా మన దైవజనులు ఎవరైనా మీ పిల్లల గురించి బాల్య దినము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదివి నువ్వు నమ్మి విశ్వసించి నడిపించబడి ఎదిగావు అని నీ పిల్లల గురించి దైవజనులు ఎవరైనా సాక్ష్యం చెప్పగలరండి? కాలేజీలో స్కూల్లో మాస్టారు చెప్తారు, మీ పిల్లలు బాగా చదువుతున్నారండి అని. దానికి ఉబ్బి తబ్బిళ్ళు అయిపోతాం, దానికి తెగ ఆనందపడిపోతాం. ఏమండి? పరిశుద్ధ లేఖనాల్లో బాల్య దినం నుండి తిమోతి ఎలా పెంచాడు తిమోతిని, వాళ్ళ అమ్మ ఎలా పెంచారు వాళ్ళు? శక్తి కలిగిన, మన ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని బాల్య దినం నుండి నేర్పించారంట. ఈ రోజున మన పిల్లలకి ఏం నేర్పుతాం? ఏబిసిడీలు, అఆఇలు, అవునా? ఇంగ్లీషు, అవునా? ఏమనండి ఈ రోజుల్లో. నిన్న ఒక తల్లి నా మీద నిందేస్తూ ఏమంటుంది తెలుసా? అయ్యా, మా పిల్లల్ని చిన్నప్పుడే 7-8 తరగతుల దగ్గరే చదువు ఆపేసేయమంటున్నాడు. చూడండి, నేరారోపణ అండి. పిల్లల్ని మాకు ఇచ్చే అంటున్నాడు, చూసారా, మా పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతాడంట అంటున్నారండి. ఏమండి? తిమోతిని వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుంచి ఎక్కడ పెంచారు చెప్పండి? శారీరకంగా కంటమే కాదు, ఆత్మీయంగా కూడా కన్నారు వాళ్ళు కన్న తర్వాత తిమోతిని ధర్మశాస్త్రంలో పెంచి, వాక్యంలో పెంచి, వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడిపించబడుతున్నటువంటి తిమోతిని ఎవరికి అప్పగించారండి? అపోస్తలుడైన పౌలుకి అప్పగించారు. నేను అడుగుతున్నాను, మీలో ఎందుకని ఈ ఆలోచన రాలేదు? ఇక్కడ చూడండి, తిమోతిని నడిపించినటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఆ కింద వచ్చినాల్లో చదవండి నాన్న. నిష్కపటమైన విశ్వాసము నుండి జ్ఞానమును
మన పితరుల ఆచారములు, నిర్మలమైన మనస్సాక్షితో నిర్మలమైన మనస్సాక్షితో సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, చూడండి ఎక్కడుందంట, విశ్వాసము నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను అంటే నివసించెను. ఏమంటే విశ్వాసం ఎక్కడెక్కడ నివసిస్తుందంట? వాళ్ళ అమ్మమ్మలోను, వాళ్ళ తల్లిగారిలోను, తిమోతిలోను, అపోస్తలుడైన పౌల్లోను. చూడండి ఇక్కడ అందరినీ కలిపాడు. పౌలు కలుపుకున్నాడు, తిమోతిని కలుపుకున్నాడు, వాళ్ళ లోయి వాళ్ళ అమ్మమ్మని కలుపుకున్నాడు, వాళ్ళ అమ్మని కలుపుకున్నాడు. వీళ్ళ నలుగురిని కలుపుకుంటే వాళ్ళ నలుగురిని నడిపించేది ఏంటి తెలిసిన? ఒకే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఒకే విశ్వాసం. మనకేమర్థం అవుతుంది చెప్పండి? మనకి మన పిల్లలకి దేనిలో పాలు పంపులు చెప్పినా, నువ్వు గుడికి వెళ్ళావు, ఎగ్గొట్టేస్తావు, విశ్వసించవు, దేవుని మీద ఆధారపడవు, నువ్వు దైవజనులను మోసం చేస్తూ బతుకుతూ ఉంటావు, నీకు నచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా నీ పిల్లలకు కూడా వచ్చేస్తాయి. తల్లిదండ్రులు ఎలా బతికారో సేమ్ పిల్లల బ్రతుకులు కూడా సేమ్ అలాగే విత్తబడతాయి. ఈ రోజున ఒంగోలులో ఉన్న పాస్టర్లు అంటున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలండి. ఒక ఆయన అయితే 500 మంది సంఘానికి కాపరంట. ఒక ఆయన అయితే అసలు ఇంటర్నేషనల్ సంఘ కాపరి. ఏం మాట్లాడాలి? హెబ్రోన్ సంఘ కాపరి. ఒక ఆయన హెబ్రోన్ అంటే బ్రదరన్స్ గ్రూపు సంఘ కాపరి అంటున్నాడు. అసలు తల్లిదండ్రుల పాపాలు మన మీదకి రావటం ఏంటి? ఒక తల్లి అంటదే, అయ్యో అయ్యారు ఎవరికైనా జ్వరం వస్తే ఈ పాస్టర్ గారు ఏమంటారు తెలిసిన, వాళ్ళ తల్లిదండ్రులు శాపాలు వచ్చి వీళ్ళ మీద పడుతున్నాయి అంటానంట. నేను ఏమంటే రోగాలకి శాపాలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఆజ్ఞ అతిక్రమించి నడిస్తే నువ్వు కూడా ఆజ్ఞ అతిక్రమిస్తావు, నీ పిల్లలు కూడా ఆజ్ఞ అతిక్రమిస్తారు. ఏ కొలత అయితే నువ్వు విత్తుతున్నావో అదే కొలత నీకు వస్తుంది. నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించి నువ్వు ఎవరెవరిని ప్రేమిస్తున్నావో సేమ్ నీ పిల్లలు కూడా అదే విత్తబడుతుంది. నీ పిల్లలు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు కూడా నువ్వు ఎలా బతికేవో సేమ్ అలానే బ్రతుకుతారు. ఇప్పుడు చెప్పండి, నిన్న విచిత్రమైనటువంటి నేరారోపణలు మోపుతూ మాట్లాడారండి మమ్మల్ని అందరినీ నిలదీసి. 3 నిలబడ్డాం, రాబర్ట్ గారు, నేను, జాషువా. మిగతా వాళ్ళందరూ కూడా కుటుంబాలు ఏకమైపోయి, సంఘాలు ఏకమైపోయి మాట్లాడారు. చూసారా ఎంత భయంకరమైనటువంటి నడకో? ఈ రోజున దైవజనుడు పోరాటంలో ఉంటే సంఘం ప్రార్థించేవాళ్ళు లేరండి. దైవజనుడు పోరాడి బిడ్డలను కంఠం కొరకు ప్రసవేదన పడుతుంటే నీతి విషయాల్లో వెనకుండి ప్రార్థించేవాళ్ళు ఉండరు. ప్రార్థన ప్రతి మంగళవారం విజ్ఞాపన ప్రార్థన చేద్దామంటే వచ్చేవాళ్ళు ఉన్నారండి. బిజీ లైఫ్. అసలు కోటం 7:30 కంటే 7:30కు వచ్చే నాదుడు లేడు. దర్జాగా 8ంటికి 5 నిమిషాలు తక్కువ 8ంటికి దొరలు ఏం విత్తుతారో అవే పంట కోస్తారు. ఏం మాట్లాడేదేముండదండి. మనం ఏది విత్తామో మనకంటే లైవ్లో వచ్చేవాళ్ళే నయం. 7:30కు పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లలు ఉన్నారు. అయ్యారు ఇంకా ఏంటి లైవ్ స్టార్ట్ అవ్వలేదని ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఉన్నారు. కళ్ళ ముందుల పరిశుద్ధుల్ని పెట్టుకొని ఉపదేశాలు వింటూ కూడా ఉపదేశానికి మాకు ఏమి సంబంధం లేదన్నట్టుగా బతికే పిల్లలు ఎక్కువైపోయారు. దేవుని భయం లేదండి. నేను చెప్తున్నాను, అంత్యదినాల్లో ప్రభు రాకడ దినాల్లో నేను విశ్వాసమును కనుగొందునా అని లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒక విశ్వాసాన్ని గురించి ఎంతమంది ఒకే విశ్వాసంలో నడిపించబడుతున్నారు చూడండి. పౌలుతో పాటు తిమోతితో పాటు వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా, ఈ నలుగురు కూడా వారికి అనుగ్రహించబడినటువంటి విశ్వాసమును గురించి వాళ్ళు సంఘాలకు అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఒక చక్కటి మాదిరి. వాళ్ళను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ఆ మొదటి 2 వచనాల్లో మాట్లాడినట్టుగా ఈ రోజున దేవుని యొక్క ఆత్మ
వాళ్ళని నడిపించినప్పుడు వాళ్ళ నలుగురిలోనూ ఒకే విశ్వాసం పనిచేస్తుంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున మన కుటుంబాల్లో మన పిల్లల్ని అలా ఒకే విశ్వాసంలో కనేటువంటి జీవితం మనలో ఉందండి? తెలియదు. ఏమో అసలు ఆలోచన కూడా ఉండదు. కనీసం చెప్పినప్పుడు విని, అయ్యో ఈ రోజు నుంచి నేను కూడా ఇలాంటి వాటి కొరకు ప్రార్థించాలి. పౌలు శ్రమలో ఉండి కూడా దేవుని యొక్క సంకల్పంలో తిమోతి రాబోయే తరాల వాళ్ళకు నీతిమంతుడై సేవ చేయాలనే ఇంటెన్షన్తో పౌలు మరణ సమయంలో మహిమలోకి వెళ్ళే ముందర ఆయన ప్రతిరోజు మానక ఎలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తిమోతిని సంపూర్ణంగా నిలబెట్టి సేవ చేయించే వరకు పౌలు ప్రార్థన చేయడం మానట్లా. ఏ పరిస్థితిలో పౌలు సుఖభోగాల మధ్యలో ఉండి ఇలాంటి విషయాలు సంఘానికి రాయటల పత్రికలో పౌలు జైల్లో ఉండి మరణావస్థలో ఉండి రాస్తున్నాడు ఆ పత్రిక. ఏ గడియలో మరణం వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గత కాలంలో గత సెక్షన్లో ఆల్రెడీ మనం అవన్నీ కూడా చదువుకున్నాం, గమనించారా? కాబట్టి ఈరోజు రాత్రి ఎలాంటి నడక కలిగిన సంఘంలో పరిశుద్ధుల సహవాసాన్ని చేసి మహిమగల ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చదువుకుంటున్నాం. మళ్ళొకసారి కంటిన్యూ చేయనా 3వ వచనం నుండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. చూడండి, దైవజనుడికి దేనిని బట్టి సంపూర్ణమైన ఆనందం వస్తుంది? మామూలుగా సురేషయ్య గారు మామూలుగా ఆనందపడుతున్నారు అనొచ్చుగా. చూడండి, సంపూర్ణమైన ఆనందం అంటే అర్థం ఏంటి? సంపూర్ణుడు దేవుడు అక్కడే. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? సంపూర్ణమైన ఆనందం అంటే దేవుని ఉద్దేశాల్లో ఏం జరగాలని దేవుడు కోరుకున్నాడో అదే తిమోతి జీవితంలో, పౌలు యొక్క జీవితంలో జరుగుతుంది. అందుకు ఆనందపడుతున్నాడు. ఈ రోజున మన ఆనందం దేనికి? బాగా చదివితే ఆనందం, బిల్డింగులు కట్టుకుంటే ఆనందం, స్థలాలు కొంటే ఆనందం, అప్పులు వడ్డీలు చేసి బతికితే ఆనందం. ఏం ఆనందాలో! పౌలులో ఒక ఆనందం పనిచేస్తుందంట, పరిశుద్ధులైనటువంటి దైవజనంలో ఒక ఆనందం పనిచేస్తుంది. ఏం ఆనందం? ఏ విషయాల కొరకు అయితే ప్రార్థించాడో ఆ విషయాలు తిమోతి జీవితంలో జరగటాన్ని బట్టి, తిమోతికి అనుగ్రహించబడిన దేవుని కృప ద్వారా అనుగ్రహించబడిన విశ్వాసమును బట్టి, వాళ్ళ తల్లిదండ్రులకు అనుగ్రహించబడినటువంటి విశ్వాసాన్ని బట్టి పౌలు జీవితంలో ఆనందపడుతున్నాడంట, సంతోషపడుతున్నాడంట. సంపూర్ణ ఆనందం. సంపూర్ణుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవుని యొక్క సంకల్పం అంతా కూడా బిడ్డల్లో నెరవేర్చబడ్డాన్ని చూసి పౌలు ఆనందపడుతున్నాడట. ఈ రోజున మనల్ని కనుక పౌలు కానీ, లేకపోతే అపోస్తులు కానీ, లేకపోతే పరలోకమందు ఉన్న దేవదూతలు కానీ, దేవుడు కానీ మనక చూస్తే మనలో ఉన్న ఆనందాలకి కారణం ఏంటి చెప్పండి? మనలో ఉన్న ఆనందానికి కారణాలు చెప్పండి. వాక్యంలో ఉన్న జీవితాలకి మనకి సంబంధాలు ఉండవండి. మన మైండ్ వేరు. ఎన్ని వాక్యాలన్నా మన మైండ్ వేరు, మన ఆలోచనలు వేరు. ఆ జీవితం ఎవరు చేస్తారులేండి? ఎవరు చేస్తారని సంఘాలకి పత్రికల ద్వారా దేవుడు రాయించాడు. ఆయన ఉద్దేశం వాళ్ళని ఎలా నడిపించాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఈ రోజున మనల్ని కూడా అలానే నడిపిస్తున్నాడు అనేటువంటి సంకల్పాన్ని వినేవాడు లేడు, అర్థం చేసుకునేవాడు లేడు, గ్రహించేవాడు కూడా లేడు. గమనించారా? బిడ్లారా జాగ్రత్త. తండ్రిగా నేనైతే చెప్తున్నాను, నేను ప్రభుని బతిలాడుకుంటున్నా. ఈ 66 పుస్తకాలు కంప్లీట్ చేసి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేసి బతికిస్తే బాగుండు. ఆయన నన్ను బ్రతికిస్తే ఆయుష్కాలం ఇచ్చి 66 గ్రంథాలు అన్నీ కూడా వచ్చిన వెంబడి వచ్చిన చెప్పి నా యాత్రని ముగించుకోవాలని నాలో నూతనమైన ఆశలు పడుతున్నాయి. మొన్నటిదాకా చాలే ఈ మూర్ఖ జనాల మధ్య ఏం చేస్తాంలే, మహిమలోకి వెళ్ళిపోతే పోద్దులే అని అనిపించింది. కానీ ఇప్పుడు నాకు అనుదినం ప్రతి మాటను గురించి వివరిస్తుంటే నా ప్రాణం ఎంతో సంతోషపడుతుంది. ప్రభా, నువ్వు ఇచ్చిన లేఖనాలన్నీ ప్రపంచానికి బోధించి చచ్చిపోతే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది.
తిమోతికి ఎంత భాగ్యం దొరికిందో నాకు తెలిసి తిమోతి ఎన్ని సంవత్సరాలు ప్రకటించి ఉంటాడో. బాల్యదినం నుండే పౌలుతో పాటు తిరిగిన పరిశుద్ధుడండి తిమోతి. ఏం పిల్లల్ని కన్నారండి. వాళ్ళ విశ్వాసాన్ని గురించి జీవగ్రంథంలో దేవుడు రాయించేసాడండి. ఆయన రాయించలేకుండా ఉండలేకపోయాడు అనిపించింది. నేను అంటాను, మన పిల్లల గురించి దేవుడు అలాంటి సాక్ష్యాలు చెప్పగలడండి? ఏమో నాకు తెలియదండి. ఈ రోజుల్లో నాకు తెలిసి అలాంటి బిడ్డల్ని దేవునికి అప్పగించినటువంటి పరిశుద్ధుల్ని, వాళ్ళ విశ్వాసంలో పెంచిన తల్లిదండ్రుల్ని నేను చూడలేనేమో అనుకుంటున్నాను. నేటికి అలాంటి తల్లిదండ్రులు నేను చూడలేనేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడలేను. నేను నా పిల్లల విషయంలో నేను దేవుని సన్నిధిలో నాకు 2 బాబుల్ని ఇస్తే దేవుని సన్నిధిలో అదే చెప్పాను. నేను ఆత్మీయంగా మంచి బిడ్డలను దేవుడిచ్చాడు. 3 బిడ్డల్ని, ఆత్మీయమైనటువంటి సేవకుల్ని 3 బిడ్డల్ని కంటానికి దేవుడు నా కృపనిచ్చాడు. నేను సేవకు వచ్చినప్పుడు దేవుని అడిగింది కూడా అదే, ప్రభా ప్రతిష్ఠితులను అపోస్తుల్ని కనాలి, అలా కనడానికి నువ్వు కృపనిస్తేనే నన్ను సేవకు పిలు, నేను సేవ చేయాలంటే నాకు పరిశుద్ధుల్ని నేను 12 మందిని కనాలి, 12 మంది అపోస్తుల్ని కని చనిపోవడానికి నాకు కృపనిమ్మని దేవుని బతిలాడి వచ్చాను. నేను ఈ 13 ఏళ్ల సేవలో దేవుడు చక్కగా 3 దైవజనుల్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. మెల్కీసెదెకు క్రమంలో చక్కగా వాళ్ళు సేవలు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారు నాన్న? ఇక్కడ చూడండి, కంటిన్యూ చేయమ్మా. ఆ 3-4 వచనం కంటిన్యూ చేయి. నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు. ఎందుకు రేయింబగలు అపేక్షిస్తున్నాడు అంటే, పౌలును విడిచిపెట్టి తిమోతి అన్నడం ఉండలా. చూడండి, శ్రమల్లో పరిచర్యలో పరిశుద్ధులకు తోడున్న వారిని దైవజనులు ఎన్నడూ కూడా మర్చిపోలేరండి. వాళ్ళ జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చడానికి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎన్నడూ కూడా మర్చిపోలేడు అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూ చేయనా? నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. ఇప్పుడు చూడండి, పౌలుకి తిమోతిలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసం అంట. ఏ విశ్వాసాన్ని చూశాడండి? నేనంటాను, దైవజనుడు సంఘంలో ఉన్న పిల్లల్లో నేను నీలో నిష్కపటమైన విశ్వాసాన్ని చూశాను అనే మాట అనగలడండి? నేను అనగలనా మిమ్మల్ని? ఏ సాక్ష్యాన్ని పొందుతున్నారు సంఘం పిల్లలు? ఈ రోజుల్లో ఏ సాక్ష్యాలు వింటున్నారు? ఎవరి గురించి ఎవరెవరు సాక్ష్యాలు, ఎలాంటి సాక్ష్యాలు వింటున్నారు చెప్పండి? మనిషిని పొగిడేటువంటి సాక్ష్యాలు, ఒకరినొకరు పొగుడుకునేటువంటి సాక్ష్యాలు తప్ప పరిశుద్ధమైనటువంటి సాక్ష్యాలు ఎక్కడా కూడా లేవు. పరిశుద్ధులు ఇచ్చేటువంటి సాక్ష్యాలు ఎక్కడా కూడా లేవు. గమనించారా నాన్న? ఈ రోజున మన కొరకు, మన పిల్లల కొరకు పరిశుద్ధులు ఏ సాక్ష్యాన్ని ఇవ్వగలరు చెప్పండి? ఎలాంటి సాక్ష్యాలని ఇవ్వగలుగుతున్నారు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరండి. బిడ్డలారా, చూడండి ఈ 3, 4, 5 వచనాల్లో అసలు ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, ఎన్ని లోతైన అనుభవాలు ఉన్నాయి. నాకైతే ఇందాక నేను కూర్చొని ధ్యానం చేస్తాను, అన్లిమిటెడ్ విషయాలు వస్తున్నాయి. నేను రాయటానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. ఎన్ని విషయాలు వస్తున్నాయి అంటే చూసే కొందుగా విషయాలు వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళ 3 మధ్యలో, వాళ్ళ కుటుంబాల మధ్యలో, వాళ్ళ సంఘాల మధ్యలో వాళ్ళని నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎలాంటి విశ్వాసానికి సాక్షిగా, చూడండి, నిష్కపటమైన విశ్వాసాన్ని చూస్తున్నాడంట తిమోతిలో. ఏంటండి అసలు నిష్కపటమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి? కపటం లేని విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలిసిన? పాపము లేనటువంటి విశ్వాసం. మనిషి జీవితంలో సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు మనిషిని ఏలుబడి చేస్తే తెలిసిన? పాపము లేని జీవితం చేసినప్పుడే. అంటే వీళ్ళు నిష్కపటమైన విశ్వాసం అంటే ఆ విశ్వాసంలో కల్మషం ఉండదండి. అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటించిన, పరిశుద్ధుల వెంబడి ప్రయాణం చేసిన, వాళ్ళతో పాటు శ్రమలు అనుభవిస్తున్నా, వాళ్ళతో పాటు సేవ చేసినా, వాళ్ళు ఏ పరిచర్యలు చేసినా, మంచినీళ్ళు పోసినా, భోజనాలు వండినా,
పరిచర్య కొరకు కానుకలు ఇచ్చినా, ఏవి పరిచర్యలు చేసినా వాళ్ళలో ఏ జీవితం కలిగి ఉండి చేస్తున్నారు తెలిసిన? పాపము లేని జీవితాన్ని కలిగి ఉండి, సంబంధాలు కలిగి ఉండి చేస్తున్నారు. దాన్నే నిష్కపటమైన విశ్వాసం అని అంటారు. అంటే లోపల ఒక తలంపు, బయట ఒక తలంపు కాదండి. వాళ్ళు పరిశుద్ధుల్లో వాళ్ళు సేవ చేసే దైవజనులు ఎలాంటి నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వారిగా సేవ చేస్తున్నారో, సేమ్ అదే గుణ లక్షణాలు విశ్వాసము ద్వారా తిమోతిలో పనిచేస్తుంది, వాళ్ళ కుటుంబంలో పనిచేస్తుంది, వాళ్ళ పిల్లల్లో పనిచేస్తుంది, సంఘంలో పనిచేస్తుంది, దైవజనులో పనిచేస్తుంది. అపోస్తలుడైన పౌలు నడిపించినటువంటి విశ్వాసం, ఎవరిని జైల్లో ఉండి మరణాల సమయంలో కూడా దేవుని సంకల్పం నెరవేర్చబడ్డానికి మానక ప్రార్థించడం, మానక వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడం, వాళ్ళకున్నటువంటి నిష్కపటమైనటువంటి పాపము లేని విశ్వాసాన్ని చూసి ఆనందపడడం. ఏమండి, ఈ కార్యాలన్నీ కూడా మరి దైవజనులు తలపోసుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, నీ గురించి, నీ పిల్లల గురించి దైవజనుల గుండెల్లో ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి? నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి దైవజనుల గుండెల్లో ఈ ఆలోచనలు ఉంటాయండి? ఈ రోజున వాక్యం అనే అర్థంలో పరిశుద్ధ లేఖనాల్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. జీవగ్రంథంలో ఏ విషయాలు రాయబడ్డాయి వాటితో పోల్చుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆలోచించే వాళ్ళు అంతకన్నా కూడా లేరు. కంటిన్యూ చేయనా? నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, నీ అందు ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, నా పితురాచార ప్రకారము. ఇప్పుడు చూడండి, పౌలు నేను అడుగుతున్నాను తిమోతికి, నా పితరాచారముల ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో. నిర్మలమైన మనస్సాక్షి అన్న అదే, నిష్కపటం అన్నా నిర్మలమైన అన్నా కూడా అంతే. నిర్మలమైన అంటే నీ మనసు నీ మీద నేరారోపణ చేయకుండా. గమనించారా? ఒక్కొక్కళ్ళు సంఘంలో అంటారండి, ఇది నా ఇల్లు, ఇది నా సేవ, ఇది మాది, నువ్వెవడో చెప్పడానికి అనేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ రోజుల్లో నేను చాలా ఆశ్చర్యపోతున్నానండి, స్వభావాలు చూసి ఆశ్చర్యపోతున్నాను నేను. దైవజనుడే ఒక ఆత్మని సంపూర్ణతకు నడిపిస్తుంటే ఎవ్వరూ సంఘంలో ఉండొద్దు, ఎవడో ఇళ్ళకి రాకూడదు, ఎవడో సంఘ సహవాసంలో సేవ చేయడానికి ఏ పిల్లలు రాకూడదు, వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరించడం, పంపించి పారేయటం. ఏం బతుకులండి! దైవజనుడిగా నేను చూసి చూడకుండా ఉండొచ్చేమో, కానీ పరముందున్న దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎవడు క్రియల చొప్పున వాడికి జీతం ఖచ్చితంగా ఉంటుంది. నీతిమంతులేమో దేవుని యొక్క సంకల్పం భూమండలం మీద జరగటానికి, పరిశుద్ధుల్ని కంటానికి ప్రసవేదన పడతా ఉంటే వెనక్కి లాగేవాళ్ళు సంఘంలో చాలామంది ఉంటారండి. భయం ఉండదండి, వాళ్ళకు దేవుని తీర్పుతో పని లేదు. వాళ్ళకి ఏం కావాలో తెలిసిన? వాళ్ళకు వ్యక్తిగతంగా గౌరవాలు కావాలి, విలువలు కావాలి. అమ్మా నువ్వు టాప్ అనాలి, నీకు వ్యక్తిగతమైనటువంటి గౌరవాలు, అలంకరణలు, నీకు వాల్యూస్ ఇచ్చేవాళ్ళు కావాలి, నీకు అటెండర్లు కావాలి, నీ మాట్లాడితే నిన్ను పొగిడేవాళ్ళు కావాలి. ఒక నీతిమంతుడు కష్టాల్లో, శ్రమల్లో తిమోతిని ఎలా కంటనాడో చూడండి. తిమోతికి ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు తెలిసిన? తిమోతి, నా పితరులు అనుసరించినటువంటి ఆచార ప్రకారంగా, అంటే అర్థం ఏంటో తెలిసిన? నా పితరులు ఏ దేవుణ్ణి అనుసరించారో ఆ దేవుని ప్రకారంగా. అంటే అర్థం ఏంటి? ఈ మాట ఎందుకు చెప్తున్నాడు పౌలు తిమోతికి? ఎందుకు చెప్తున్నాడు తెలిసిన? నేను దుర్బోధకుని కాదయ్యా, నువ్వు నమ్మేవే, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ అమ్మ నమ్మారు కదా, ఏ దేవుడు యూదుల దేవుడు, ఏ దేవుడు ఇశ్రాయేలీల దేవుడు, రక్షణ ఇశ్రాయేలీల నుండే వచ్చును. చూసారా? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇశ్రాయేలు జనాంగములో నుండి రక్షించే రక్షకుడైన క్రీస్తు పుడతాడు. ఏ జనాంగం వాళ్ళు? ఏ దేవుడైతే సత్యదేవుడో, ఏ దేవుడైతే నిజమైన దేవుడో, భూమండలం మీద ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. నేను నమ్మినటువంటి దేవుడు ఎవరో తెలిసిన? నా పితరులు నమ్మినటువంటి దేవుడిని నేను కూడా నమ్మాను తిమోతి
అంటే మన ఇద్దరి మధ్యలో ఎలాంటి దుర్బోధ లేదు. ఒకవేళ పౌలు చెప్పేది దుర్బోధ అని ఎవడైనా నీతో అంటే, నేను నమ్మింది ఎవరో తెలిసినా, నా పితరులు నమ్మినటువంటి, యూదులు నమ్మినటువంటి, ఇశ్రాయేలు ప్రజలు నమ్మినటువంటి దేవుడే నా దేవుడు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు, వారిలో నుంచి పుట్టినటువంటి రక్షకుడే నేను నమ్మినటువంటి దేవుడు అని చెప్తున్నాడు. గమనించారా? ఈ రోజున మనందరం కూడా మన ఇళ్లలో పిల్లలకు కానీ కుటుంబాలకు కానీ చెప్పవలసినటువంటి విశ్వాసం ఏంటో తెలిసిన, ప్రపంచాన్ని ఒక్క మాట చేత సృష్టించిన ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవునినే మనం ఆరాధించేది, ఆ దేవుని కృప అనుగ్రహించినటువంటి కుమారుని ద్వారా మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించబడింది అనే సత్యాన్ని పౌలు తిమోతికి చెప్తున్నాడు. కంటిన్యూ చేయనా? నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. గమనించారా? నేను సేవించుచున్న దేవుని ఎడల ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడండి. గమనించారా? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. నేను సేవించుచున్న దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విశ్వాసము మొదట, ఇప్పుడు చూడండి, సేవించుచున్న విశ్వాసం. గమనించారా? నమ్మినటువంటి విశ్వాసం, సేవించుచున్న విశ్వాసం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని. చూడండి, తిమోతి యొక్క తల్లేమో యూదురాలు, తండ్రేమో గ్రీకు దేశస్థుడు. వేరు వేరు, వీళ్ళ దేశాలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు. కానీ యూదురాలైనటువంటి ఈ తల్లి తన బిడ్డకి ఎలాంటి విశ్వాసాన్ని నూరుపోసి పెంచిందో చూడండి. ఈ రోజున మన ఇళ్లలో తల్లులు పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాసాన్ని నూరుపోసే తల్లులేనండి. గుర్తుపట్టేవాళ్ళు లేరు. గమనించారా? కంటిన్యూ చేయనా? అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత, గమనించారా? ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన. అవసరం లేదులే నాన్న, 6వ వచనం చాలు, 5వ వచనం చాలు. నేను రూఢిగా నమ్ముచున్నాను అంటే ఇక్కడ 3 భాగాలు, అంటే 3 విషయాలు, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తున్నాడు పౌలు. ఏమన్నాడంటే, నేను సేవించేటువంటి దేవుని యొక్క కృపే ఈ రోజున నన్ను నడిపిస్తుందని చెప్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు తెలిసిన, నాకు మంచి సహకారుణ్ణైన తిమోతి నిన్ను దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. మూడవది, తిమోతి నీకు నిష్కళంకమైనటువంటి మంచి విశ్వాసమును దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఈ వరుసంతా ఎలాగుందో చూడండి. దేవునికి ఈ కార్యాలన్నీ చేస్తుంది దేవుడు, ఈ పౌలుని నడిపించేది దేవుడు, తిమోతిని నడిపించే దేవుడు, తిమోతి కుటుంబాన్ని నడిపించింది కూడా దేవుడని, వాళ్ళందరి విషయాల్లో దేవుని సంకల్పం నెరవేర్చడాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటండి. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాలు. ఈ 3వ వచనం నుంచి 5 వచనాల వరకు ఎంత చక్కటి అనుభవాలు. నిజంగా ఇవి చెప్పడానికి దేవుడు నన్ను బ్రతికినిచ్చినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి దేవునికి. ఇవి చెప్పడానికి దేవుడు నన్ను బ్రతికినిచ్చినందుకు, ఆయన దయ నా మీద ఉన్నందుకు నేను కృతజ్ఞుడై బ్రతుకుతున్నాను. నేను నా ప్రభు ఎంత నమ్మదగిన వాడో. ఆ రోజున పౌలును నడిపించిన పరిశుద్ధాత్మ ఈ రోజున మన సంఘాన్ని కూడా అదే విషయాలు చెప్పి నడిపిస్తున్నాడండి. మన మీద ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడో. నేను ఈరోజు అడుగుతున్నాను, ఈ రోజున పరిశుద్ధులు దైవజనుల్లో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందండి? ఈరోజు నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారా? ఈ రోజున దైవజనుడు ఇక్కడ కోటం పెడితే మానేసి ఓళ్ళ చుట్టూ తిరిగే పిల్లలు ఎంతమంది లేరు? దుఃఖాన్ని చూపిస్తున్నారండి. దైవజనులని దుఃఖపెట్టిన వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదండి. మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ మేము తప్పించుకొని మాకు నచ్చిన చోట తిరుగుతున్నామని అనుకుంటున్నారేమో, ఇక్కడ దైవజనుడు బాధపడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నా యాత్ర ముగించే లోపల తిమోతిని
తిమోతి గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం నేను మన సంఘ పిల్లల గురించి నేను సాక్ష్యం ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజున మన కుటుంబాలు ఎలాంటి విశ్వాసంలో ఎలాంటి నడకలో మనం బ్రతుకుతున్నామో దయచేసి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు నాయన. ప్రభా, ఇదిగో నీ లేఖనాలు చెప్తున్న ప్రకారంగా ప్రభా తిమోతి ద్వారా, పౌలు ద్వారా తిమోతి విషయంలో నాయన ఎడతెక్కగా జైల్లో ఉండి మరణావస్థలో ఉండి, ఎవరైనా శ్రమల్లో ఉన్నవాళ్ళు ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు, కానీ శ్రమల్లో మరణావస్థలో ఉన్నప్పటికీ కూడా పౌలు తిమోతి కొరకు భవిష్యత్తులో సేవ, మరి ఎలాంటి శ్రమలు గుండా ప్రయాణం చేసిన సేవ మాత్రం ఆగకుండా దేవుని సంకల్పం ప్రకారం జరగాలని ప్రార్థించేవాడిగా ఉన్నాడు, స్తుతించేవాడిగా ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి తలపోసుకొని సాక్ష్యం చెప్పేవాడిగా ఉన్నాడు. తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అసలు నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగిన వాడని ఈ రోజున మన కొరకు, మన బిడ్డల కొరకు ఎవరు సాక్ష్యం చెప్తారు? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నీ సత్యవాక్యములో నుండి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్నటువంటి నీ బిడ్డలమైన మమ్మల్ని ఆ రోజున తిమోతి కుటుంబం పౌలు పరిశుద్ధాత్మ ద్వారా దైవజనుడు నడిపించబడుతున్నప్పుడు ఎలాంటి నడక నడిపించబడుతున్నారో ప్రభా మాకెంతో తేటగా అర్థమయ్యే విధంగా బోధించి గ్రహించుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలు, లైవ్లోకి వచ్చి వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబాలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా, వారు నడిపించిన తండ్రి, త్రిత్వమైన తండ్రి, మమ్మల్ని కూడా నడిపించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.